షూటింగ్ లో రావాలంటే ఏం చేయాలి, ఎవరిని కలాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదన్నీ అనమాట. హైదరాబాద్ వచ్చి ఎవరికి ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలాలో తెలియదు. సో ఫస్ట్గా ఏదేదో చేస్తారు, ఎవరెవరికో డబ్బులు కట్టుతుంటారు, చాలా మంది చాలా విధాలు లాస్ అయిపోతుంటారు, ఎవరికి నాలెడ్జ్ ఉండదు అనమాట. దాని గురించి మనం ఛానల్లో వీడియో చేసాం, అసలు షూటింగ్లో రావాలంటే ఏం చేయాలనేసి. ఆ వీడియో కూడా లింక్లో కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లోని చూడండి, కింద రిలేటెడ్ వీడియోస్ కూడా ఇస్తాను. అయితే ఏంటంటే షూటింగ్ రావాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు నేను చూపించిన అన్ని ప్లేసెస్లో ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకెళ్తారు. జూనియర్ ఆర్టిస్ట్ని, సెట్ బాయ్స్ని, ప్రొడక్షన్ బాయ్స్ని తీసుకెళ్తారు అనమాట. అలా ప్రొడక్షన్ బాయ్లుగా, సెట్ బాయ్లుగా వెళ్ళి అలాగలా కాంట్రాక్ట్ పెంచుకుంటూ ఉండాలన్నమాట. రోజుకి కార్డు లేకపోయినా మీకు తీసుకెళ్తారు, 500 ఇలాగ ఇస్తారనమాట. స్పాట్లో ఈ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. అక్కడ జెన్యున్ కొంతమంది ఉంటారు, అలా జెన్యున్గా ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ట్రస్ట్ చేసి వెళ్ళకూడదు, డబ్బులు రావు మళ్ళీ. సో వెళ్తే మీకు అక్కడ ఫుడ్ మొత్తం, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొత్తం ఈవినింగ్ స్నాక్స్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. సో ఇలాగ చాలా టైమింగ్లు ఉంటాయి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు, 6 to 9 అని రకరకాల టైమింగ్. ఆ టైం దాటుతుంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి కిందకి వెళ్తే మొత్తం షూటింగ్లో ఉంటారు అనమాట, కిందనంతా. సో అలాగా. సో వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. కెమెరా అని, క్రెయిన్ అని, ప్రొడక్షన్ అని, సెట్ అని, యాక్టర్స్ అని చాలా ఉంటారు. సో జూనియర్ ఆర్టిస్ట్ ఏమంటూ స్టార్టింగ్ వెళ్తుంటారు, చాలా మంది తీసుకెళ్తుంటారు. అదైతే ఈజీగా దొరుకుతుంది. మీరు ఫస్ట్ షూటింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాక తర్వాత మీరు ఓన్గా ట్రై చేసుకోవచ్చు అనమాట, ఇంకేదైనా సరే. సో మెయిన్ స్టార్టింగ్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే చాలా బెస్ట్. మీకు కొత్తగా వచ్చిన ఒక ఇండస్ట్రీకి, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చినా కూడా యూసుఫ్గూడ వరకు మెట్రోస్ ఉంటాయి, బస్సులు ఉంటాయి. మీరు ఏ ఏరియా నుంచి వచ్చినా సరే, ఎవరైనా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగుతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగాక అక్కడికి వచ్చారంటే యూసుఫ్గూడ నుంచి పైకి ఇప్పుడు చూపించాను ఇక్కడ కృష్ణనగర్ ఇదంతా. ఇక్కడ ఎక్కడికి వచ్చినా సరే చాలా మంది సినిమాలు తగులుతూనే ఉంటారు అనమాట. ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. కిందకి అలా వెళ్ళిపోతే కృష్ణనగర్ వస్తుంది, చూపిస్తాను నెమ్మదిగా. మన అన్నపూర్ణ స్టూడియో నుంచి పై నుంచి అలా కిందకి వచ్చేస్తున్నాను. చూసారా, అప్పు వెళ్ళాను కదా, అదంతా అప్పు నుంచి కిందకి వచ్చేస్తాను. కిందనే ఇక్కడ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు గట్టా ఉంటారు, చూపిస్తుంది అది కూడా ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు అన్నమాట. ఇంకా కుదిరితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే వినిపిస్తాను ఏంటి ఎలా ఉంటుంది, ఎంత ఇస్తారు ఏంటి అనేసి మొత్తం. జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ అండి, జూనియర్స్ అందరూ ఉంటారు. చాలా పొద్దున్నే వెళ్ళాలి యాక్చువల్లీ 5 గంటలకి. కాకపోతే ఏంటంటే లేట్ అవుతుంటే కొలితే వెహికల్స్ వెళ్ళిపోతాయి, అందరూ తీసుకెళ్ళిపోతారు అప్పటికే. సో అందుకే ఎప్పుడైనా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే చాలా మంది ఉంటారు. చాలా వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.